Shalom everyone, I'm Helena, a student of the Holy Torah at SCTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష బెషలాక్ అనగా అతడు విడిచిపెట్టినప్పుడు లేదా అతను పంపినప్పుడు అని అర్థం. సెఫర్ తోరా వార్షిక పఠన క్రమంలో ఇది 16వ పర్ష మరియు సెఫర్ షెమోత్ లేదా ఆ నిర్గమకాండంలో ఇది 4వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియ వాక్య భాగము నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 16 వచనం వరకు. ఈ 7వ అలియాలో ఇశ్రాయేలీలు రెఫిదీంలో నీటి కోసం ఫిర్యాదు చేస్తారు. వారు మోషేపై అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. కానీ ఎలోహిం సూచనలతో మోషే బండని కొట్టడం వల్ల ప్రజలకు తీపి నీరు లభిస్తుంది. తరువాత అమాలేక్ వారి మీద దాడి చేస్తాడు. కానీ మోషే చేతులు ఎత్తితే ఇశ్రాయేలీయులు గెలుస్తారు. అహరోన్ మరియు హూర్ మోషే చేతులను పట్టుకొని నిలిపి ఉంటారు. అందువల్ల ఇశ్రాయేలీయులు విజయాన్ని సాధిస్తారు. మోషే యావే నిస్సి అని మద్దతుగా బలిపీఠమును ఏర్పాటు చేసి ఎలోహిం ఆత్మ తరం నుండి తరానికి అమాలేక్తో యుద్ధం చేస్తాడని ప్రకటిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రవత్.